ఏ వైరల్ లెగ్గు ఇలా వచ్చావేటి? నువ్వు కూడా నన్ను ఐరన్ టంగ్ అంటున్నావు. మరి కాదా డైబెట్ రాడి, నువ్వు ఇక్కడ అడుగు పెట్టావంటే నా గుండెలు గుబ్బేలు పట్టున్నాయి, నా కిడ్నీలు క్యార పట్టున్నాయి, నా ఊపిరితిత్తులు విలవెల్లాడుతున్నాయి. చాలు చాలులే, ఆపు నీ కామెడీలు. సైలెంట్ గా రాజకీయాల నుండి పక్కకు జరిగి కామెడీ షోలో చేస్తుంది నువ్వు. ఎప్పుడో 4 బూతులు తిట్టిన పాపానికి బొక్కలో ఉంది నేను. ఇది అన్యాయం కాదా? ఇది దారుణం కాదా? అయితే ఇప్పుడు ఏమంటావు? ఏమంటారా? అసలు ఈ రోజా ఐరన్ టంగు వల్లే జలగల్ల ఓడిపోయాడంటారు. నా టంగుకి పార్టీ ఓడిపోవడానికి సంబంధం ఏంటి? నువ్వు ఏది మాట్లాడినా అది రివర్స్ అవుతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బస్ అయిపోతుంది. నువ్వే పార్టీని నాశనం చేశావు, సర్వనాశనం చేశావు. ఆడుదా వాద్రా అని చెప్పి కోట్లు నొక్కేశావు. అమ్మో అమ్మో, నా మీద ఇంత కక్ష పెట్టుకున్నావా? అసలు నాకు శిక్ష పడటానికి కూడా కారణం నువ్వే. ఈ దరిద్రపు లెగ్గు మహిమే. చెప్పేస్తారు, అంతా చెప్పేస్తారు. ఏం చెప్తావురా మెంటలోడా? ఏదో చెప్తాలే. మొన్న గజ్జల పేరు చెప్పలా, అలాగే నీ పేరు కూడా చెప్తా. నేను నీకు చేసిన అన్యాయం ఏంటి? నువ్వు చేసిన లాభం ఏంటి? నేను లోపల నరకం అనుభవిస్తుంటే నువ్వు చక్కగా టీవీ షోలో పాల్గొంటావా? సిగ్గులేదా నీకు? ఇక్కడ అసలే తలనొప్పిగా ఉందని నేను అటు వెళ్ళిపోయాను. అక్కడ కూడా ఎందుకు? నీ మేకప్ మొహాన్ని చూసి ఆడియన్స్ కు విసుగు పుట్టింది. నువ్వు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు కూడా లోపలికి వచ్చే. నేను రాను. నాకు ఈ జైలు వద్దు, నాకు ఈ జైలు పడవు. అవును కదా, మాకు జైలు అంటే సరదా. ఇక్కడ ఒళ్ళు హోనం చేసుకుని దోమలు కుట్టించుకుంటూ లాఠీ దెబ్బలు కొట్టించుకుంటూ చిప్పకూడు తింటుంటే నాకు ఎవా సరదా. జోక్ చేస్తున్నావా? రోజు డోకులు చేసుకుంటున్నా. నేను ఒక్కడే ఈ నరకం అనుభవించలేను. అందరూ తప్పులు చేశారు, అందరికీ శిక్ష పడాలి, సమన్యాయం కావాలి. నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఒకప్పుడు పిచ్చి ఉండేది, ఇప్పుడు పోలీసు కోటికి పుణ్యమా అని నేను మనిషిగా మారా. మిమ్మల్ని కూడా మనుషులుగా మార్చాలని కోరుకుంటున్నా. త్వరగా వచ్చేయ్, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. ఏయ్ మెంటల్ కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే చెప్పేస్తా, మొత్తం చెప్పేస్తా. నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు, కబ్జాలు అన్నీ చెప్పేస్తా. అసలు నిన్ను పలకరించడానికి వచ్చానే, నాది బుద్ధి తక్కువ. ఎందుకు వచ్చావు? నేను రమ్మన్నానా? ఆ సజ్జల పేరు చెబితే ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారని కోర్టుకి ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు. అలాగే నువ్వు కూడా వచ్చావు. నీ పేరు చెప్పకూడదని నన్ను కాకా పడదామని వచ్చావు కదా కోకాపేట ఆంటీ. కనిపెట్టేశావా? ఒక దొంగ ఇంకో దొంగను కనిపెట్టడం చాలా తేలిక. నా దగ్గర నువ్వు డ్రామాలు చూపిస్తావా? మీ అందరికీ నేను చుక్కలు చూపిస్తా. ఇదిగో డైమండ్ రాణి, విరుగుతున్నాయిగా మరి రోజు నా బొక్కలు. నీకు దండం పెడతాను, నా పేరు మాత్రం చెప్పకు ప్లీజ్. కావాలంటే నీకు పేటిఎం పైసలు వేస్తాను. మీకు మీ పేటిఎంకో నమస్కారం. ఏదో ఒక చిన్న పదవికి కక్కుర్తి పడి, పేటిఎం పైసలకు కక్కుర్తి పడి, నోటికొచ్చిన బూతులు తిట్టి ఇలా బొక్కలో కూర్చున్నా. నువ్వు వద్దు, నీ పేటిఎం డబ్బులు వద్దు, నీకు కూడా నాలా జైలే ముద్దు.